కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా రుద్రంగి మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు కర్ణావత్తుల వేణు ఆధ్వర్యంలో రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండి సంజయ్ దేశం కోసం ధర్మం కోసం అనునిత్యం పోరాటం చేస్తూ సామాన్యమైన కుటుంబం నుంచి సామాన్య కార్యకర్త స్థాయి నుంచి జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రిగా ఎదిగిన బండి సంజయ్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన స్థానంలో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షుడు గండి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మల్యాల శ్రీనివాస్, ట్రెజరర్ బాలకిషన్ రావు, ప్రధాన కార్యదర్శి దర్శనపు లింగయ్య, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కాసోజీ వంశీ, కార్యదర్శి లౌడ్యా శ్రీనివాస్, కార్యదర్శి పండుగ సంతోష్, కిసాన్ మోర్ మాజీ అధ్యక్షులు అల్లూరు రవీందర్ రెడ్డి, ఎస్పీ మోర్చా అక్కినపల్లి నర్సయ్య, రాచకొండ గంగా నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బండి సంజయ్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బండి సంజయ్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. బండి సంజయ్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. రుద్రంగి మండల కేంద్రంలో బండి సంజయ్ అన్న గారి జన్మదినం పురస్కరించుకొని రుద్రంగిలో వెలిసిన నరసింహస్వామి టెంపుల్లో అన్నగారి పేరు మీద పూజ చేయించడం జరిగింది. మరియు అతని ఆయురారోగ్యాలతో మరింత జనాలకు సేవ చేసి అందుబాటులో ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించుకొని పూజ చేయించడం జరిగింది. ముఖ్యంగా బండి సంజయ్ అన్న గారు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ప్రజా సమస్యల నుండి పుట్టినటువంటి నాయకుడు గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారి పుట్టినరోజు ఈరోజు. అందుకుగాను ఈరోజు రుద్రంగి ఇలవేలపైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో అర్చన చేయించి పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే రాజకీయ నేపథ్యం లేకుండా ప్రజా సమస్యలతో సాధారణ కుటుంబంలో జన్మించినటువంటి బండి సంజయ్ గారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చాడు. ఈరోజు తెలంగాణ ఛత్రపతి ఎవరైనా ఉన్నారంటే అది మన బండి సంజయ్ అన్న గారే. అందుకని వారు ఆయురారోగ్యాలతో ఇంకింత పై స్థాయికి ఎదిగి ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ దేవుడు అతనికి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉండి ఇదే ప్రజాసేవలో ప్రజా జీవితానికి అంకితం అయి మరి వారి సమస్యలను వెంటనే తీరుస్తున్న మా బండి సంజయ్ గారే మాకు ఆదర్శమని మీకు చెప్పదలుచుకున్నాను. మరి ఎన్నో వేల కోట్లు తీసుకొచ్చి ప్రజా అభివృద్ధి కోసం పాటుపడుతున్న నిరంతర కృషివరుడు మా సంజయ్ అన్న. మరి రాజకీయాలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని ఏది చూడకుండా ప్రజా శ్రేయస్సే నాకు ముఖ్యం అని చెప్పేసి ప్రజల మధ్యలో వండుకుంటూ ఏ సమస్యకైనా నేనున్నా అని చెప్పే కార్యకర్తకు భరోసా ఇచ్చే నాయకుడు ఒక బండి సంజయ్ అన్న గారు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మరి ఎన్నో వేల కోట్లు తీసుకొచ్చి మరి గ్రామాల కానీ పట్టణాలలో కానీ ఈరోజు తెలంగాణ ఛత్రపతి శివాజీ మహారాజు అని పేరు తెచ్చుకున్న ఏకైక నిగర్వి నిస్వార్థపరుడు ఉన్నారంటే ఒక బండి సంజయ్ అన్న గారు. మరి ప్రజాసేవకు అంకితమైన వారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవ చేస్తూ ఇంకా ఉన్నత శిఖరాలకు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడేదాకా సంజయ్ అన్న నిద్రపోను అని చెప్పడం మాకు గర్వకారణం.